వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాము చికెన్ వ్యాపారం చేస్తాం, వ్యర్థాలతో వ్యాపారం, రాజకీయం చేయడం రాదు. చికెన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర అప్పారావు. జంగారెడ్డిగూడెం సిల్వర్ బుక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు నిర్వహించిన ఎన్నికల సరళి, ఓటు హక్కును వినియోగించుకున్న విద్యార్థులు. జంగారెడ్డిగూడెం నుంచి బొట్టాయిగూడెం వెళ్లే రహదారిని నిర్మించండి మహాప్రభు అంటున్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి రామలక్ష్మి. భక్త సందర్భమైన గోకుల తిరుమల పారిజాతగిరి మధ్య ఆంజనేయ స్వామి ఆలయాలు చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం నుంచి ఆలయాలు మూసివేయనున్న అధికారులు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం అందుకున్న బొట్టాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ జువాలజీ అధ్యాపకులు గంగాధర్. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆధ్యాత్మికవేత్త మంగిశెట్టిగూడెం హెచ్ఎం ఇమ్మని శశికుమార్ విచ్చేయగా, గురవాయిగూడెం మానవతా కమ్యూనిటీ హాల్ నందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులను సన్మానించారు. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మల్లభక్తుల పోతురాజు, జంగారెడ్డిగూడెంకు చెందిన లంకా రఘురాం, ఆనంద్ కిషోర్లకు, గురవాయిగూడెంకు చెందిన దల్లి కేదారేశ్వర్ రెడ్డి, మంగిశెట్టిగూడెంకు చెందిన యుఎన్ చందుమణి, బొర్రంపాలెంకు చెందిన చిట్టిబొమ్మ సౌజన్య, పైడిపాకకు చెందిన కండవల్లి ఝాన్సీరాణి, ముఖ్య అతిథిగా విచ్చేసిన మంగిశెట్టిగూడెంకు చెందిన ఇమ్మని శశికుమార్లను శాలువా, పూలదండలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానవతా సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, రీజియన్ చైర్మన్ దల్లి ఆంజనేయరెడ్డి, ఎలికే తాతారావు, మండల ఉపాధ్యక్షులు గంధం గోపాలకృష్ణ, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, మానవతా సభ్యులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో చురుకైన విద్యార్థిగా, ఉన్నత పాఠశాల పరీక్షలో స్కూల్ ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిగా, కాలేజీ కళాశాల నందు ప్రథముడిగా, ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయ, వైవాహిక జీవితంలో శ్రీమతి సావిత్రి గారి భర్తగా, ఉత్తమ తండ్రిగా, మావయ్యగా, తాతయ్యగా, ఉమ్మడి కుటుంబంలో మంచి వ్యవహారికుడు, ఉత్తమ సీనియర్ సిటిజన్గా, పాఠశాలలకు, దేవస్థానాలకు, స్వచ్ఛంద సంస్థలకు, మానవతా స్వచ్ఛంద సంస్థలో పూర్వపు అధ్యక్షులుగా, ఆడిటింగ్ చైర్మన్గా, పూర్ణ పురుషుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్నటువంటి అక్షర అభినందనమాల గురు పూజోత్సవ దినోత్సవం రోజున సాక్షాత్తు మనం ఈ గురు పూజోత్సవం చేసుకున్న ఆ మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మనం వీరందరిలో మన ప్రాంతంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్ఫూర్తి ప్రదాతగా మనం నడిపించినటువంటి తల్లి కేదారేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మానవతా స్వచ్ఛంద సంస్థ పర్యావరణ పరిరక్షణ కమిటీ తరఫున శ్రీ తల్లి రామాదేవి గారు గురువాయిగూడెం వారికి ఈ చిరు సత్కారాన్ని, సన్మాన పత్రాన్ని వారి చేతుల మీదుగా అందిస్తున్నారు. ఒకసారి కరతాళ బొట్టాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ లో జువాలజీ అధ్యాపకుడిగా పనిచేస్తున్న గుర్రం గంగాధర్ రావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికయ్యారు. ఈ నెల 5వ తారీఖు విజయవాడలో ఏ కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి గురు పూజోత్సవ వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోనా శశిధర్, మిగతా మినిస్టర్లు, ఎంపీ, ఎమ్మెల్యేల చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ అవార్డు నిమిత్తం 20,000 రూపాయల క్యాష్ బహుమతి, మెమెంటో, మెడల్, సర్టిఫికెట్లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. అంతకుముందు ఈయన దొరమామిడి పంచాయతీ సెక్రటరీగా 2006-2007 సంవత్సరంలో పనిచేశారు.
2007లో డిఎస్సిలో బయాలజీ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగాన్ని ప్రారంభించారు. తర్వాత లక్కవరం, తిరుమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి బుట్టాయిగూడెం రావడం జరిగింది. ఈయన 8, 9వ తరగతుల జీవశాస్త్ర పాఠ్య పుస్తక రచయితగా పనిచేశారు. ఎస్సీఆర్టీలో స్టేట్ రిసోర్స్ పర్సన్ గా ఉంటూ అనేక రాష్ట్ర, జిల్లా స్థాయి టీచర్స్ కు శిక్షణ అందజేశారు. 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు అవసరమైనటువంటి యూట్యూబ్ పాఠ్యాంశాలు, లో కాస్ట్, నో కాస్ట్ అభ్యసన సామాగ్రి, అలాగే సైన్స్, మ్యాజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని తయారు చేశారు. ఐసీటీ స్టేట్ రిసోర్స్ పర్సన్ గా పనిచేశారు. టెక్నాలజీ యాప్స్ ను ఉపయోగించుకుని విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో మంచి పట్టున్న ఉపాధ్యాయుడిగా గంగాధర్ మాస్టర్ సత్ఫలితాలు సాధించారు. గతంలో ఈయన తయారు చేసిన ఇన్స్పైర్ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. సర్వశిక్ష అభియాన్ లో స్టేట్ సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్ గా పనిచేశారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు విజయ కేతన పుస్తక రచయితగా పనిచేశారు. ప్రస్తుతం బయాలజీ ఫార్మ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, స్కౌట్ అండ్ గైడ్ జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కన్వీనర్ గా, జన విజ్ఞాన వేదిక సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. గంగాధర్ మాస్టర్ కు ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారం లభించడంపై జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. శ్రీ కుర్రం గంగాధర్ రావు గారు, ఎస్ఏ బయాలజీ, జెడ్పీహెచ్ఎస్ ప్లస్, బుట్టాయిగూడెం. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రజక వృత్తిదారులు ఉన్నారని, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి అనేక జీవోలు తెచ్చినా ఏ ఒక్క జీవోను కూడా క్రింది స్థాయి అధికారులు అమలుపరచలేనందున గ్రామ స్థాయిలో రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని రజక జనసంఘం అధ్యక్షులు కట్లయ్య అన్నారు. ఏలూరులో జిల్లా రజక సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం 499 జీవోలో డివిజనల్ పంచాయతీ అధికారిని చైర్మన్ గా కమిటీ వేసిందని, ఆ కమిటీలో రజకులకు కొంతవరకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ద్వారా అన్యాయం జరుగుతుందని, డిఎల్పిఓ అధ్యక్షతన జరిగే 499 జీవోలో రజక వృత్తి చెరువులు లీజు వేసే విధానంలో కొంత ఇబ్బంది జరుగుతుందని, అనేక గ్రామాల్లో రజకులు చెరువుల ఆక్రమణలతో నిండి ఉన్నా ఇటు రెవెన్యూ యంత్రాంగం గాని, అటు పంచాయతీ అధికారులు గాని పట్టించుకోనందువల్ల ఆ సమయంలో రజకులు, ఆక్రమణదారులు గొడవలు పడవలసిన అవసరం ఏర్పడుతుందని, కొన్ని గ్రామ పంచాయతీలు ప్రభుత్వ జీవో ప్రకారంగా చెరువుల కేటాయింపులు జరగనందువలన గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం రజకులకు కల్పించిన హక్కును పొందుట కొరకు న్యాయస్థానాలను ఆశ్రయించి అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. అందువల్ల గ్రామ పంచాయతీలో రజకులకు కేటాయించిన చెరువులు లీజు లేకుండా శాశ్వతపు హక్కు కల్పించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య శనివారం డిమాండ్ చేశారు. నూజివీడు నియోజకవర్గం, ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం, పోలవరం నియోజకవర్గం, దెప్పకాయలపాడు తదితర గ్రామాల నుంచి వచ్చిన రజకులు వారి సమస్యలను అధ్యక్షుల దృష్టికి తీసుకువచ్చారు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 101లో రజక విశ్రాంతి భవనాల మరమ్మతులకు 3 లక్షల రూపాయలు, దోబీ గార్డ్స్ కు 10 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చిందే కానీ నిధులు విడుదల చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ నిధులు విడుదల చేసి రజక వృత్తిదారులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే సుమారు 250 గ్రామాల దోబీ గార్డ్స్, వివిధ గ్రామాలలో మరమ్మతులు చేసుకోవాల్సిన విశ్రాంతి భవనాల లిస్టు తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగిందని అన్నారు. కొన్ని గ్రామాలలో రజక వృత్తి చెరువులు 1435 పైసల నుండి 1437 పైసల ప్రతిపాదనలు పంచవలసి ఉందని గుర్తు చేశారు. జీవో నంబర్ 25 ప్రకారంగా రజక సంక్షేమ కమిటీ సమావేశం జిల్లాలో ఏర్పాటు చేయాలని అన్నారు. వివిధ అధికారులతో కలెక్టర్ చైర్మన్ గా ఉండే ఈ సమావేశం జరిగి సుమారు 5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఏర్పాటు చేయనందువల్ల సమస్యలను నేరుగా కమిటీలో చెప్పుకోవడానికి అవకాశం లేనందున ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని కట్లయ్య డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో భీమవరంలో తమ సంఘం తరపున ఆహ్వానించగా రాష్ట్ర వ్యాప్తంగా రజకులు పడుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువెళ్లగా రజక వృత్తిదారులకు వృత్తి చెరువుల మీద శాశ్వత హక్కు కల్పించాలని కోరడం జరిగిందని కట్లయ్య తెలిపారు. పంచాయతీరాజ్ మంత్రి అయ్యారు కాబట్టి రజక వృత్తిదారులకు చెరువుల మీద శాశ్వత హక్కు కల్పిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. దెందులూరు నియోజకవర్గం కొవ్వలి గ్రామ రజకులు సుమారు 75 మంది సంఘంలో ఉన్నారని, నూతన కార్యవర్గాన్ని జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గత 40 సంవత్సరాల నుంచి ఉమ్మడి జిల్లా రజక సంఘానికి కొవ్వలి గ్రామం నుండి కుడి భుజంలా పనిచేసిందని,
అప్పటి పెద్ద నాయకులందరూ అంతరించి తరువాత పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి నూతన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జిల్లా సంఘం ద్వారా హర్షణీయమని కట్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులుగా గోవాడ శ్రీరాములు, గొల్లపూడి వెంకటేశ్వరరావు, వీరవల్లి సుబ్బారావు, అధ్యక్షులుగా గోవాడ సుబ్రహ్మణ్యం, సెక్రటరీగా గోవాడ దుర్గాప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ గా గోవాడ రాము, జాయింట్ సెక్రటరీగా అంజీ, కోశాధికారిగా సురుగులు కోటేశ్వరరావు, సలహా సభ్యులుగా గొల్లపూడి సోమయ్య, గోవాడ ఆంజనేయులు, కోరపాటి లక్ష్మి, గోవా సావిత్రులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ రజక నేతలు కొమ్మంటి మురళి, పెట్టాల్ శ్రీనివాస్, గొల్లపూడి వెంకటేశ్వరరావు, సాంబశివరావు, లక్ష్మీ ప్రసన్న, కడ్డీల్ సుబ్బయ్య, గోవాడ దుర్గాప్రసాద్, యువ నాయకుడు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి, రజక వృత్తిదారుల సంక్షేమం గురించి అనేక జీవోలు ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని గ్రామ పంచాయతీలు నిర్లక్ష్య వైద్యంతో జీవోలను ఇంప్లిమెంట్ చేయడం వల్ల అనేక గ్రామ రజక వృత్తిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా రజక సంఘానికి కనీసం 2 రోజులకి 3 రోజులకి 3 గ్రామ సంఘాలు వచ్చి వారి బాధలు తెలుపుతున్నాయి. ఈరోజు ఏలూరు జిల్లా బాలవాడ నియోజకవర్గం గంటకాయ బాలు గ్రామం నుంచి కూడా, అదేవిధంగా నూజివీడి ఏరియా నుంచి కూడా కొన్ని గ్రామాల సమస్యలు చెప్పండి. అదేవిధంగా జంద్రూరు నియోజకవర్గం కొప్పలి గ్రామం రజకులు ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వృత్తిదారుల వరకు లీజ్ 343 లీజ్ ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళు సూచనలు ఇచ్చింది. 499 BOలో యూనియన్ పంచాయతీ అధికారిని చైర్మన్గా పెట్టి కంప్లీట్ జరిగింది. రజక వృత్తిదారుల చెరువులు లీజులు వేసే విధానంలో అనేక గ్రామ పంచాయతీలు ఆ కంపెనీ ఫాలో అవ్వలేదు. రజకులు కేటాయించిన చెరువు సుమారు 5 ఎకరాలు ఉంటే అందులో నీటి భాగం ఎకరమే ఉంటాయి. ఆ ఎకరం నీటి భాగానికి దగ్గరగా పెస్టిసైడ్స్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే చెరువు దగ్గరికి వెళ్లకుండా లీజ్ వేయడం వల్ల వేలాది రూపాయలు వేస్తున్నారు. అది మాకు చాలా ఇబ్బందికర పరిస్థితిగా ఉంది. ఇటీవల కొయ్యూరు మన కన్నాపురంలో ఓన్లీ 40 సెంట్స్ ఆఫ్ వాటర్ ఉన్న ప్లేస్కి గ్రామ పంచాయతీ వారు లీజ్ చేస్తే దాని తర్వాత గవర్నమెంట్ బిఎల్పీఓ కంపెనీలో లేని ఈవార్టీ గారు మొత్త లీజ్ చేస్తే ఎంపీఓ గారు లోపవద్దని ఇంకొద్దుకు లీజ్ చేస్తే డివిజనల్ పంచాయతీ అధికారులు ఇంతవరకు ఏమన్నా తప్పు చేస్తే అది సరిచేయాలనే నిబంధన డివిజనల్ పంచాయతీ అధికారి చైర్మన్గా ఉంటుందా ఆయన ఏం చేశాడో లోపదేమో ఆయన కొద్దిగేసి లీజు పంపించడం జరిగింది. అది చాలా దురదృష్టం. వీఆర్ రిక్వెస్టింగ్ టు ద ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, చైర్మన్ అండ్ రజక వెల్ఫేర్ కమిటీ అండ్ ద డిస్ట్రిక్ట్ పంచాయతీ అథారిటీస్ని కోరుకున్నది ఏంటంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మా వారికి లీజు ఇచ్చి రజక వృత్తిదారులకు ఇబ్బంది లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది రజక వృత్తిదారులు ఉన్నారు. మేము వీఆర్ ఆస్కింగ్ టు ద గవర్నమెంట్ని అదేవిధంగా ప్రభుత్వ అధికారిని అదేవిధంగా అనేక మందిని కోరుకున్నాము. గతంలో నేను ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడటం 20 నిమిషాల వారితో నేను మాట్లాడడం జరిగింది. రజకులు పడే ఇబ్బందులు కూడా వారిని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే వారు అదృష్టం కొద్ది పంచాయతీరాజ్ మంత్రిగా వచ్చారు కాబట్టి రజక వృత్తి చెరువుల మీద మాన్యువల్ రైట్స్ శాశ్వత హక్కు కల్పించే విధంగా వారు జీవో తెస్తారని మాకు జీవో ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాము. రజకులు పూర్తిగా సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాము. జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం పోస్ట్ ఆఫీస్ వద్ద వినాయకుడి గుడి ఆలయం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక చవితి నవరాత్రులు ముగిశాయి. ఈ సందర్భంగా పొల్లాటి సత్యనారాయణ భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ కమిటీ అధ్యక్షులు పోల్నాటి శ్రీనివాసరావు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామ పెద్దలు పోల్నాటి ప్రభాకర్ రావు, మండల ప్రధాన కార్యదర్శి పారేపల్లి నాగార్జున, మాజీ ఎంపీటీసీ సభ్యులు పోల్నాటి సత్యనారాయణ, తన్నీరు బుజ్జి, పోల్నాటి రమేష్, ప్రధాన కార్యదర్శి పోల్నాటి వరప్రసాద్, కార్యదర్శి ఎలికే సత్యబాబు, మాజీ వార్డు సభ్యులు తన్నీరు శ్రీను, మల్లాబతుల చల్లారావు, పోల్నాటి హరిబాబు, చిన్న, సుంగులూరి రాములు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గం, చింతలపూడి నియోజకవర్గాలను కలిపే ప్రధానమైన 2 మండలాలకు చెందిన జంగారెడ్డిగూడెం నుంచి బొట్టాయిగూడెం వైపు వెళ్లే రహదారిని వెంటనే వేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి డిమాండ్ చేశారు. బొట్టాయిగూడెం మండలంలో మర్లగూడెం గ్రామంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బొట్టాయిగూడెం రహదారి ఛిద్రంగా మారిందని, గోతులతో దర్శనమిస్తుందని, కనీసం గోతులనైనా పూడ్చే ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. మనం బొట్టాయిగూడెం మండలం, జంగారెడ్డిగూడెం మండలం, అలాగే పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల పరిధిలో ఉన్న బొట్టాయిగూడెం, మర్లగూడెం మధ్యలో ఉన్న
రోడ్డు అధ్వాన పరిస్థితుల మీద ప్రజలందరూ కూడా చాలా హాకాహారాలు చేస్తూ ఆటోలు గాని అన్ని కూడా ప్రతి నిమిషం ఏవో ఒక యాక్సిడెంట్లు అయ్యి చాలా దుర్మార్గం పాలవుతాం. కానీ కాళ్ళు ఎరగటం, చేతులు ఎరగటం ఇలాంటివి జరుగుతున్నాయి. మన డిప్యూటీ సీఎం గారు హామీ మేరకు గిరిజన గ్రామాలకి, తండాలకి ఏవైతే మొట్టమొదటిగా ప్రయారిటీ ప్రకారం రోడ్లు వేయాలని ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు బొటాయిగూడెం మర్లగూడెం మధ్య ఉన్న రోడ్డుని పునర్నిర్మాణం చెయ్యాలని, ప్రజలందరూ పడే అవస్థలని ప్రభుత్వం వారు గుర్తించి తక్షణమే వానాకాలం అని కూడా వెనుక చూడకుండా కొంచెం దాన్ని చాలా ఎమర్జెన్సీగా నిర్మాణం చేయాలని ప్రజలందరి తరఫున మేము బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పివి రామలక్ష్మి గారు డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో చికెన్ దుకాణాల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎర్రా అప్పారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రెసిడెంట్ ఎర్రా అప్పారావు మాట్లాడుతూ సంబంధం లేని వ్యక్తులు కోడి వ్యర్థాలు అమ్ముకుంటున్నామని, ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియా ఆధారంగా దుష్ప్రచారానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని, చికెన్ దుకాణాలలో కేవలం తాజా చికెన్ మాత్రమే అమ్ముతారని ఆయన తెలిపారు. కోడి వ్యర్థాలపై కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం ఒక వ్యక్తిని పావుగా వాడుకున్నారని, మాకు అధికారం నుండి గాని నాయకుల నుండి గాని ఎటువంటి ఒత్తిడి లేదని, స్వచ్ఛందంగా మా పని మేము చేస్తున్నామని, మాలో ఐక్యత పోగొట్టడానికి ఈ విధంగా చేస్తున్నారని, ఇంకొకసారి మా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చికెన్ దుకాణాల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎర్రా అప్పారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ బాలకృష్ణ, భాస్కర్, బాబురావు, నోకరాజు, షేక్ సిలార్, చికెన్ దుకాణాల యజమానులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం చికెన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మేము కొద్ది సంవత్సరాలుగా ఇదే వ్యాపారంలోనే నిమగ్నమయ్యి ఆరోగ్యకరమైన చికెన్ ప్రజలకు అందించడం జరుగుతుంది. ఒక నెల రోజుల నుంచి కొంతమంది ఈ వ్యర్థం లక్షల్లో డిమాండ్ చేసి దీన్ని చేపల చెరువుడికి గట్రా అమ్ముతున్నామని పుకారు చేయడం జరుగుతుంది. వారికి మేము తీవ్రంగా ఖండించేది ఏంటంటే, మా చికెన్ వెల్ఫేర్ కుటుంబ సభ్యుల జోలికి రావద్దు, మీ వ్యవహారాలు మీరు చూసుకోండి. దయచేసి ఇక్కడ ఎవరు కూడా బలవంతంగా మమ్మల్ని వ్యర్థన అమ్మాలని కానీ మేము డబ్బులకు డిమాండ్ చేయడం కానీ జరగలేదు. అందరూ స్వచ్ఛందంగా ఉన్నాం. ఇది ఎప్పుడు కూడా ఒకే తాటి మీద ఉంటాం. ఎవరో కొంతమంది ముసుగులోని ఈ రకమైన దుష్ప్రచారం చేస్తడం జరుగుతుంది. ఎవరు కూడా వర్ధన అమ్మడం జరుగుతులేదు. స్వచ్ఛందంగా మేము చికెన్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. మేము నాణ్యమైన చికెను ప్రజలకు అందించడం, అమ్ముకోవడం మా వ్యాపారం. అంతే తప్ప వ్యర్థన అమ్మడం, వ్యర్థనని లక్షల్లో బిజినెస్ చేయడం మాకు సంబంధం లేని విషయం. దీన్ని రాజకీయం చేసి పెద్ద ఇష్యూ చేయకుండా మమ్మల్ని మరోసారి ఇలాగా ఇబ్బందికరమైన ప్రెస్ మీట్ల ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ మమ్మల్ని ఇబ్బందికరమైన విషయం చేస్తే చట్టరీత్యా మేము దీన్ని సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సభాముఖంగా మమ్మల్ని అర్థం చేసుకుని మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకోమంటారని కోరు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
తరాలు మారుతున్నప్పటికీ రాజకీయాలలో మార్పులు సైతం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పాలించే నాయకులు నీతి నిజాయితీగా ఉంటే సమాజాభివృద్ధి జరుగుతుందని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాహకురాలు పివి వరలక్ష్మి తెలిపారు. చిన్ననాటి నుంచే విద్యార్థులలో సరైన నాయకత్వ లక్షణాలు రూపుదిద్దుకోవాలనే చక్కటి ఆలోచనతో సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి నచ్చిన వారికి ఓట్లు వేశారు. బ్యాలెట్ ఓటు హక్కు ద్వారా వారికి కావాల్సిన నాయకులను ఎన్నుకున్నారు. పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించడంలో ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో సహకరించారని వరలక్ష్మి తెలిపారు. తమ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కేవలం పాఠ్యాంశాలే కాకుండా సామాజిక అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమాజంలో జీవించడానికి పోటీ ప్రపంచంలో విద్య ఎంత అవసరమో అదే స్థాయిలో భవిష్యత్తు కార్యాచరణకు చక్కటి నాయకత్వం కూడా దోహదపడుతుందని, అటువంటి అంశాలను విద్యార్థి దశ నుంచే అలవాటు చేస్తే భవిష్యత్ తరాలు వృద్ధిలోకి వస్తాయని ఆ స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో నాణ్యమైన విద్య క్వాలిటీతో పాటు క్వాంటిటీ చూపిస్తేనే వారి మేధస్సుకు తగ్గ ఫలితాలను రాబట్టుకోవచ్చని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు విశాలమైన మైదానంలో వివిధ క్రీడలు, జనరల్ నాలెడ్జ్ వాటిపై పట్టు సాధించే విధంగా విజయం అంటే గెలుపే కాదని లక్ష్యాన్ని ఛేదించాలని అదే అంశంతో తరగతి గదిలో ప్రణాళికాయుతమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. అక్షయ పాత్రలో మెతుకు చూస్తే ఏ విధంగా పదార్థం తయారైందో సిల్వర్ వోక్స్ నందు ఏ విద్యార్థినైనా పలు అంశాలపై ప్రశ్నలు అడిగితే చక్కటి సమాధానాలు చెప్పే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఎన్నికలంటే కేవలం రాజకీయ వ్యవస్థ కాదని రాజ్యాంగబద్ధమైన వ్యవస్థగా గుర్తించాలని విద్యార్థులకు సూచించినట్లు తెలిపారు. ఓటు హక్కు అనేది సామాన్య పౌరుల బాధ్యతగా గుర్తించి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అకాడమిక్ డైరెక్టర్స్ పాల్గొన్నారు. విద్యార్థులు వేసిన ఓట్లను ప్రిన్సిపల్ సమక్షంలో లెక్కించారు. గెలుపొందిన విద్యార్థి నాయకులను బాధ్యతలు అప్పగించారు. తరగతి గదిలో, స్కూల్లో విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే గెలుపొందిన విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో పరిష్కరించే దిశగా అడుగులు వేసే విధంగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. Announce that we have conducted election in our school for head boy and head girl, both a boy captain and a girl captain in our school. We have right from first class to 8th class we are conducting, and till now the campaigning of each leader who is supposed to be elected has been done, and today is the election day. To provide students, the election is being done to provide students with a democratic platform to choose their leaders. This process not only encourages student participation in decision making, also helps them understand the values of responsibility, leadership and fair representation. It instills in young learners the importance of democracy, accountability and teamwork within the school community. Also indirectly we have invited all our students the right to vote and all the rules and regulations of democracy, to the people, by the people, for the people, and that has been shown directly in the school, and it has given a very good impact. Thank you very much, and we will share with you everything else. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్న సరుకులపై ట్రంప్ విధించిన సుంకాలను భారతదేశ ఎడల అహంకారపూరిత వైఖరిని ఖండిస్తూ వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం ముందు శనివారం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కెవి రమణ, సిపిఐ నాయకులు జంపన రమణరాజు, సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ నాయకులు జొన్నకుటి వెంకటేశ్వరరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న పార్టీ నాయకులు సాలి రాజశేఖర్లు మాట్లాడుతూ అమెరికా ప్రభుత్వం భారతదేశం ఎగుమతి చేసే సరుకులపై అదనంగా 50% పన్నులు విధించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దాని వలన గార్మెంట్స్, బట్టలు, చెప్పులు, మందులు, మత్స్య సంపద విపరీతంగా రేట్లు తగ్గిపోతున్నాయని, అమెరికా బెదిరింపులకు లొంగిన మోడీ ప్రభుత్వం అక్కడి నుంచి దిగుమయ్యే వ్యవసాయ ఉత్పత్తులకు పన్నులు తగ్గించి వేశారని, దానివల్ల భారతదేశంలోని రైతులకు ఇప్పుడున్న గిట్టుబాటు ధర కూడా రాకుండా తగ్గిపో
పెరిగిపోతుందని అన్నారు. ఆధునిక యంత్రాలతో చేసే అమెరికా వ్యవసాయం ఉత్పత్తులు తక్కువ రేటుకు ఉత్పత్తి అవుతాయని, అధిక జనాభా గల భారతదేశంలో ప్రజల శ్రమశక్తి ద్వారా భారతదేశంలో తయారయ్యే పంటలకు ఎక్కువ ఖర్చు అవుతుందని, ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అమెరికా నుంచి దిగుమతి అయ్యే ప్రతిపై ఇప్పటి వరకు 11% పన్ను ఉండేదని, మోడీ మనపై 50% సుంకాలు విధించిన తరువాత అక్కడి నుంచి దిగుమతి అయ్యే పత్తిపై ఉన్న 11% పన్నును మోడీ ఎత్తివేశారని, ఇది దుర్మార్గమైన చర్య అని, పరోక్షంగా అమెరికాకు లొంగి ఉండటమేనని, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని, రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్రంగా దెబ్బతింటుందని, రొయ్యలు చేపలు 40% ఎగుమతులు మన రాష్ట్రం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయని అన్నారు. గార్మెంట్స్ పరిశ్రమ ప్రధానంగా అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని, ఈ విధానాల వలన వ్యాపారస్తులు, కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని, ప్రత్యామ్నాయ మార్కెట్లను వెంటనే చూసి అప్పటి వరకు రైతులకు, కార్మికులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడాలని, భారత స్వతంత్ర కాలం నుండి ఇరాన్ నుండి చమురును దిగుమతి చేసుకుంటున్న మన దేశాన్ని అమెరికా బెదిరిస్తే ఆయిల్ దిగుమతిని నిలిపివేసిన చరిత్ర కేంద్ర ప్రభుత్వానికి ఉందని, ఇప్పుడు రష్యా నుండి పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు నిలిపివేయాలని అమెరికా బెదిరించడం, అమెరికా వైఖరిపై మోడీ ఇప్పటికైనా నోరు విప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ స్లేవజోజీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యుడు సరియం రామ్మోహన్, సిపిఐ నాయకులు కుంచె వసంతరావు, ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ నాయకులు రామలక్ష్మి, ఎం వరలక్ష్మి, ఐఎఫ్టియు పట్టణ ప్రధాన కార్యదర్శి మొల్లెటి శ్రీను, షేక్ బాజీ, ప్రజా సంఘాల నాయకులు మందలపల్లి రాజు, కామల సత్యనారాయణ, సుంకర రాధాకృష్ణ, చందా త్రిమూర్తులు, చింతల రాజుల శ్రీను, కలపాల శ్రీను, హనుమంత్, కట్ట సిద్ధయ్య, దుర్గాప్రసాద్, దుర్గయ్య పాల్గొన్నారు. సుంకానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఆందోళన భాగంగా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విర్రవీగుతూ భారతదేశాన్ని అవహేళన చేస్తూ భారతదేశ సార్వభౌమత్వాన్ని కించపరుస్తూ భారతదేశం నుంచి ఎగుమతయ్యే వస్తువులపై 50% సుంకాన్ని విధించాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ భారత ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన కూడా రాలేదు. ఇది విచారించదగిన విషయం. ఇంతకుముందు ఇరాన్ నుంచి ఆయిల్ తెచ్చుకుంటుంటే దాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తే భారతదేశం మాత్రం దాన్ని ట్రంప్ విధానాన్ని అమలు చేసి ఆ ఆయిల్ దిగుమతిని ఆఫ్ చేసి, అదేవిధంగా ఈ రోజు కూడా మనం ఎగుమతి చేసేటువంటి ఆక్వా రంగం, బట్టలు, లేకపోతే ఇతర గార్మెంట్స్, అనేక రకాల వస్తువులు ఈ రోజు విదేశాలకు వెళ్తున్నాయి. ఆ 50% ట్యాక్స్ విధించడం వల్ల ఈ రోజు అమ్ముడు కాకుండా మన దేశంలో దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో గార్మెంట్స్ కానీ, ఇక్కడ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో రొయ్యలు, చేపల పరిశ్రమలు కానీ తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిమ్మకం నీరెత్తినట్లుంది. వీటిపై చర్య తీసుకోవాలి, రైతుల్ని కాపాడాలి, కేంద్ర ప్రభుత్వం కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యేటువంటి పత్తి కానీ, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు వాటి కూడా ట్యాక్స్ ఎత్తివేశారు. అంటే పత్తికి 11% ట్యాక్స్ ఉండేది. ఆ ట్యాక్స్ తీసేస్తే ఈ రోజు మన భారతదేశంలో రైతులు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకొని అమెరికా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభులో వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవలో భాగంగా ఆలయం ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా ₹1,10,000 ఆదాయం సమకూరినట్లు తెలియజేశారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా 7వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం మూసివేసి శుద్ధి అనంతరం 8వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు హనుమద్ హోమం నిర్వహిస్తున్నట్లు, హోమంలో పాల్గొన్న దంపతులకు VIP దర్శనం అనంతరం వేదాశీర్వచనం కల్పిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. ప్రాతకాలమే నిత్యార్చన కైంకర్యం పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం 8 గంటలకి ఆర్చిత సేవగా స్వామివారికి ముఖమండపంలో పంచామృతాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతం నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చందన గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అన్నీ కూడా వైఖానిక ఆగమ శాస్త్రబద్ధంగా
చక్కగా జరుగుతున్నాయి. అదేవిధంగా భక్తులకు విజ్ఞప్తి, రేపు అనగా 7వ తారీఖు అయినటువంటి సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం నాడు విశేషమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణ కార్యక్రమం ఉంది. కావున భక్తులు హనుమత్ హోమంలో పాల్గొనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో గ్రహణం రోజున ఈ యొక్క ఆదివారం రావటం, హనుమారి క్షేత్రంలో హనుమత్ హోమం జరగడం విశేషం. కాబట్టి ఈ హనుమత్ హోమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా గ్రహణ ప్రభావంతో పాటు వారి వారి దశలు జరుగుతున్నటువంటి వారందరికీ కూడా ఇబ్బందులన్నీ పోతాయని చెప్పి నమ్మకం. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే రకంగా రేపు 7వ తారీఖు సెప్టెంబర్ 7 గ్రహణం కారణంగా ఆలయం మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి ఆలయం కవాట బంధనం మూసివేయడం జరుగుతుంది. తిరిగి మరలా స్నపన తిరువంజనం, అదే రకంగా పుణ్యాహవాచనానంతరము స్వామివారి ఈ యొక్క మర్నాడైనటువంటి 8వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటల నుంచి యథావిధిగా భక్తులకి దర్శనం ఉంటుంది. కాబట్టి భక్తులు గ్రహించగలరు. జై శ్రీరామ్, జై హనుమాన్. కోయిలగూడు మండలం కన్నాపురం గ్రామంలో వరసిద్ధి వినాయక చతుర్థి వేడుకలు ముగిశాయి. భారీ స్థాయిలో తీన్మార్ డప్పుల మధ్య స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. పట్టిసీమ గోదావరి నదిలో విఘ్నేశ్వర స్వామి ప్రతిమను నిమజ్జనం చేశారు. కామవరపుకోట మండలం తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ నందు విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారపు అలవాట్లు, నెలసరి కాలక్రమేణా వచ్చే ఋతుక్రమేణా మెచ్యూర్ అయిన విద్యార్థులకు వచ్చే నెలసరి పీరియడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారికి వచ్చే నెలసరి ప్రోగ్రామ్స్ వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు కలగకుండా వారు ఆ 3 రోజులు మెచ్యూర్ అయిన విద్యార్థులు పడే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జంగారెడ్డిగూడెం పి బ్యూలా మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని కూడా ఋతు సమస్యలు, పీరియడ్స్ వంటి ప్రాబ్లమ్స్ బారిన పడుతూ ఉంటారని, ఆ 3 రోజులు కూడా నాసిరకపు బట్ట వాడకుండా మంచి పీరియడ్ ప్యాడ్స్ వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ పి బ్యూలా, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జంగారెడ్డిగూడెం సూపర్వైజర్ బివిఎల్ మంగదేవి, ఎన్ వీరకుమారి, డాక్టర్ సుమా, ఎంఎల్హెచ్పిటి అరుణ, మహిళా పోలీస్ సిబ్బంది ప్రశాంతి, ఏఎన్ఎం సుమలత, ఆశా వర్కర్లు ధనలక్ష్మి, లూర్దు, మరియమ్మ, అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టీచర్స్, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా తడుకులపూడి గ్రామంలో గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరిగి 19 సంవత్సరాల దగ్గర నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన అందరికీ ఐరన్ టాబ్లెట్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రతి ఇంట్లో ఉన్న మహిళలకు అందజేశారు. వీళ్ళందరూ మీ అందరికీ విషయం అయితే అర్థం కావాలి. ఎందుకంటే ప్యాడ్స్ గురించి కూడా చెప్పారు కదా, క్లాత్ యూజ్ చేయకూడదు, ప్యాడ్స్ మాత్రమే ఉపయోగించాలి. ఆ ప్యాడ్స్ కూడా ఉపయోగించేది స్కూల్కి వచ్చేటప్పుడు మీరు ఒక 3 టైమ్స్ అన్నా కనీసం స్కూల్కి వచ్చిన తర్వాత ఆ ఉపయోగించిన ప్యాడ్స్, యూజ్ చేసిన ప్యాడ్స్ మార్చుకుంటూ ఉండాలి. ఎక్కువ ఒకేసారి ఆ ప్యాడ్ ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్కి గురవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉపయోగించి అది డిస్పోజ్ చేసే ప్యాడ్స్ ఎట్లా డిస్పోజ్ చేయాలి, ఎట్లా దాన్ని పడేయాలి బయట, అది పేపర్లో చుట్టి క్లీన్ పేపర్ చుట్టి ఎక్కడైతే దానికోసం డస్ట్బిన్ పెట్టారో ఆ డస్ట్బిన్లోనే వెయ్యాలి. మేము చాలా హై స్కూల్స్లో చూసేది ఏంటి అంటే ఇప్పుడు చాలా వరకు పెట్టరు. ఫస్ట్ ఈ ప్రోగ్రాము స్టార్టింగ్లో ఒక 2 years అట్లా అవుతుంది. ఆ టైంలో ఆడపిల్లలు బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ ప్యాడ్స్ గోడ మీద ఎక్కడైతే అక్కడ ఎక్కడంటే జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఉదయం వేకువజామున సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, బాలభోగ నివేదన,
వడ్డీ పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం ఇచ్చారు. గిరి ప్రదక్షిణ కాలినడకన చేసే వారికి కంకణ ధారణ చేశారు. స్వామివారి తిరునామంతో భీమవరం పీవీఆర్ కన్స్ట్రక్షన్స్ పెనుమత్స వెంకటపతి రాజు జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేశారు. మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. దాతలుగా మక్కినవారిగూడెంకు చెందిన దేవరపల్లి జగదీశ్వరరావు, హేమశ్రీ దంపతులు, బిక్కిన తేజ, పుష్పారాణి దంపతులు వ్యవహరించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు దాతలకు స్వామివారి వేదాశీస్సులు అందజేశారు. స్వామివారి ప్రసాదాలు, శ్రీ స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారు. ఆలయానికి విరాళాల రూపేణా 73,769 రూపాయలు, పూజ టికెట్ల రూపేణా 39,825 రూపాయలు, ప్రసాదాల ద్వారా 23,585 రూపాయలు, మొత్తం 1,13,684 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, గొట్టుముక్కల భాస్కర్ రాజు, వాసవి సాయి నాగేష్, కూచిపూడి రమేష్, ఫణి పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీ ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం ఉదయం 11:30 మహా నైవేద్యం అనంతరం మూయబడుతుందని, తిరిగి 8వ తేదీ సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం ఇస్తామని ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొత్త బస్టాండ్ ఎదురుగా శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి 37వ వార్షికోత్సవ ఉత్సవ కమిటీ వారిచే ఏర్పాటు చేశారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మండపం నందు 37 కేజీల లడ్డూను 35,000 రూపాయలకు జంగారెడ్డిగూడెం చెందిన రామ్రాజ్ షోరూం అధినేత కానూరు శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారి కానూరు గంగాధర్ రావులు వేలంపాటలో దక్కించుకున్నారు. స్వామివారి ప్రసాదంగా మాకు అందిన అదృష్టంగా భావిస్తున్నట్లు కానూరు గంగాధర్ రావు తెలియజేశారు. ఈ అవకాశం నాకు కల్పించిన భగవంతుడికి, కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ओम गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः इष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः। రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రైతులకు ఉపయోగపడే యూరియా కొరత వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జంగారెడ్డిగూడెం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సమన్వయ కమిటీ, 29వ వార్డు కమిటీ అధ్యక్షులు, వారి కింద కమిటీ వారు, వార్డు పరిశీలకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వారి కింద కమిటీ వారు, కార్యకర్తలు, మహిళలు, రైతులు 9వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా జట్టి గురునాథరావు కార్యాలయం వద్దకు వచ్చేసి అక్కడి నుండి పాదయాత్రగా ఆర్డీఓ ఆఫీస్ వద్దకు వెళ్లి రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ యూరియా అందించాలని కూటమి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా నిరసన కార్యక్రమం చేసి ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అందరూ తప్పనిసరిగా విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల బూత్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి ముప్పిడి శ్రీను, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, సమన్వయ కమిటీ పీపీఎన్ చంద్రరావు, వెంప ఐజీ, అడపాల రాంబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి చిప్పాడ వెంకన్న, యువజన విభాగ అధ్యక్షులు నేకూరి కిషోర్, వీరవాలి సోమేశ్వరరావు, కంచర్ల విష్ణు, కార్యదర్శి ఉడా నాగేంద్ర పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తాము చికెన్ వ్యాపారం చేస్తాం, వ్యర్థాలతో వ్యాపారం, రాజకీయం చేయడం రాదు. చికెన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర అప్పారావు. జంగారెడ్డిగూడెం సిల్వర్ బుక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు నిర్వహించిన ఎన్నికల సరళి, ఓటు హక్కును వినియోగించుకున్న విద్యార్థులు. జంగారెడ్డిగూడెం నుంచి బొట్టాయిగూడెం వెళ్లే రహదారిని నిర్మించండి మహాప్రభు అంటున్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి రామలక్ష్మి. భక్త సందర్భమైన గోకుల తిరుమల పారిజాతగిరి మధ్య ఆంజనేయ స్వామి ఆలయాలు, చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం నుంచి ఆలయాలు మూసివేయనున్న అధికారులు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం అందుకున్న బొట్టాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ జియాలజీ అధ్యాపకులు గంగాధర్. వార్తలు సమాప్తం. నమస్కారం.